నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ రోజు మీ అందరి కోసం ఒక టేస్టీ నాన్ వెజ్ స్నాక్ తీసుకొచ్చాను। అందరూ ఎంతగానో ఇష్టపడే చికెన్ పకోడా ఎలా వేసుకోవాలో చూసేద్దాం మనము। ఇప్పటివరకు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము। నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను। మీరు విత్ బోన్ అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టమే। క్లీన్ చేసుకున్న చికెన్ లో పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ పచ్చికారం వేసుకోండి। అలాగే 1 స్పూన్ ఉప్పు, ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। అలాగే ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము। మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న దానిలో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాము। కార్న్ ఫ్లోర్ నేను లైట్గానే వేసాను। పీసెస్కి బాగా కోటింగ్ ఎక్కువ రావాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు మీరు। నేనైతే లైట్ కోటింగ్ వచ్చేటట్టుగానే వేసాను। సో కార్న్ ఫ్లోర్ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। పీసెస్ అంతటికి పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు యాడ్ చేసుకుందాము। జీడిపప్పు మీ ఇష్టము, మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు। అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము। ఇవి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి। ఇలా మిక్స్ చేసిన తర్వాత మీకు పీసెస్ అన్నీ కూడా బాగా పొడి పొడిగా ఉన్నాయి అనిపిస్తే కనుక లైట్గా వాటర్ వేసి, చాలా తక్కువగా వేసుకోవాలి। వాటర్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, నేను చూపిస్తున్న విధంగా। ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి, సరిపోతుంది। మీరు పకోడీ వేసుకోవడానికి ఒక 4-5 అవర్స్ ముందైనా కలిపేసుకోవచ్చు। కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు తీసుకుని బయట పెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు కలుపుకునైనా వేసుకోవచ్చు। ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము। ఆయిల్ కాగాక మనం ఇప్పుడు కలుపుకున్న చికెన్ పీసెస్ వేసేసుకుందాము। మొత్తం అన్నీ కూడా 1 బై 1 వేసేసేయండి। చికెన్ పీస్తో కలిపి జీడిపప్పు వేయండి, విడివిడిగా కాకుండా, అలా వేస్తే బాగుంటుంది। సో ఇలా అన్నీ వేసేసిన తర్వాత మొత్తం మనకి బోత్ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి। హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనకి కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదన్నమాట। సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి। సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి। వీటిని టిష్యూ పేపర్లకు తీసేసుకుందాము। ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకోండి। ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము। ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోండి గార్నిష్ కోసం। మిర్చి తినే అలవాటు ఉంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు। సో అంతే, మన చికెన్ పకోడా రెడీ అయిపోయింది। బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి। సో తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।